ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో మనలో నివసిస్తున్న యేసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మార్కు సువార్త 14వ అధ్యాయము 53 నుంచి 65 వరకు గల భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగమంతటికి ఒక పేరు పెట్టడం జరిగింది. యేసు ప్రభు పొందిన అన్యాయపు తీర్పు ఎవరి కోసం. ఈ అంశంలో నుంచి మనం యేసు ప్రభు 2 రకాల, ఒకటి మతపరమైన, 2 పౌర సంబంధమైన 2 రకాల తీర్పులు ప్రభు ఎదుర్కొన్నారు. 6 సందర్భాలలో విచారణకు హాజరయ్యారు. 2 రకాల తీర్పులు ఎదుర్కొన్నారు. 6 రకాలుగా విచారణకు హాజరయ్యారు. సో 6 రకాల విచారణ ఏంటి? ఈ 6 రకాల లేక 6 సందర్భాలలో ప్రభువుని ఏమి విచారించారు, చివరికి ఆయన మీద ఏ తీర్పును మోపారు అన్నది నేటి పాఠంలో మనం చూడబోతున్నాం. ఈ యొక్క భాగంలో మనము 53 నుంచి 65 వరకు చూస్తాం. అయితే 54వ వచనం మాత్రమే మినహాయిస్తాం. అది పేతురు గురించిన సంఘటన. అది వచ్చే నెలలో చూస్తాం. ప్రార్థనతో వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన దేవా, వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించి వాక్యములోని ఆ గూఢమైన సంగతులు గ్రహించడానికి జ్ఞానం, వివేచన మాకందరికీ ప్రసాదించమని, మనస్సు వాక్యం మీద నిలిచేలా కృప చూపించి తండ్రి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి. 53వ వచనములో ధ్యానం చేయడానికి ముందు యేసు ప్రభు మొట్టమొదటిగా ఏ విచారణ ఎదుర్కొన్నారో చూద్దాం. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 12-13 వచనాలు. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదులు బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను అండర్లైన్ చేసుకోండి. మొదట అన్న పదం అండర్లైన్ చేసుకోండి. మొదట యేసు ప్రభుని రాత్రి ఇంచుమించు 12 గంటలకు అరెస్ట్ చేశారు, లేదా 12:30 ఇంచుమించు. అంటే మనకైతే అది గురువారము, ఎందుకంటే మనము రాత్రి 12 తర్వాత శుక్రవారం వస్తుంది. వాళ్ళకి గురువారం సాయంత్రం 6కే శుక్రవారం వస్తుంది. ఎవరికి? యూదులకు. అంటే ఈవినింగ్ 6 నుండి మళ్ళీ ఉదయం 6కి అది ఒక రాత్రి అవుతుంది. మళ్ళీ ఉదయం 6 నుండి ఈవినింగ్ 6కి అది పగలవుతుంది. అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపితే 24 గంటలు, అది ఒక దినము. అది బైబిల్ చెప్పిన లెక్కలు. సరే, కాబట్టి యేసు ప్రభువుని వాళ్ళ లెక్కల ప్రకారం శుక్రవారం, మన లెక్కల ప్రకారం కూడా శుక్రవారం. ఎందుకంటే 12 తర్వాతే అరెస్ట్, ఇంచుమించు 12 తర్వాత అరెస్ట్ చేశారు. యేసు ప్రభువుని అరెస్ట్ చేసిన వెంటనే మొట్టమొదటిగా అన్నా దగ్గరికి తీసుకెళ్లారు. యేసు ప్రభుని ఆడికి తీసుకెళ్ళకూడదు. ఎందుకనంటే ఆయనకి ప్రధాన యాజకత్వం అప్పటికి పదవి పోయింది. ఈయన క్రీస్తు శకం 6 నుంచి 15వ సంవత్సరం వరకు ప్రధాన యాజకుడు. ఎవరు? అన్న. అయితే ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళకూడదు. మరి ఎందుకు తీసుకెళ్ళారు? దీన్నే రాజకీయ కక్ష అని చెప్పవచ్చు. అంటే ఇతనికి పదవి పోయినా అధికారం పోలేదు. చూడండి, పైన ప్రభుత్వం వాళ్ళదైతే కింద వాళ్ళకి ఆ పవర్స్ ఉంటాయి కదా. అట్లాగే వీళ్ళకి రోమా ప్రభుత్వం మీద, రోమా ప్రభుత్వం కింద పనిచేస్తూ ఆ అధికారాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆ కారణం చేత
తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ ఎవరి దగ్గర తీసుకెళ్లారు? అన్నా దగ్గరికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన యాజకుడు ఎవరు? కయప. ఈ కయప అన్నాకి అల్లుడవుతాడు, ఈయనకి ఆయన మామ అవుతాడు. ఓకేనా? అదే మీరు చదివిన భాగం 14వ వచనంలో ఉందన్నమాట. ఓకే, సరే. మొత్తానికి ఏం జరిగింది అక్కడ? ఎక్కడ ఏం రాయబడలేదు. సో విచారణలో ఒకటైతే మనకు అర్థమవుతుంది, ఆయనలో ఏ చిన్న లోపము ఎదగడానికి కూడా దొరకలేదు. అంటే ఎంత వెతికినను దొరకలేదు. వారు ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడ అవకాశం లేదు. సో ఇది అన్నా దగ్గర జరిగిన సంఘటన. ఏం లేవు, యేసు ప్రభువు మీద నేరం మాపడానికి ఆధారాలు ఏం లేవు. సో ఆ తర్వాత రెండో సందర్భం, అంటే రెండోసారి ప్రభువుని హాజరుపరిచిన సందర్భం చూడబోతున్నాం. మొట్టమొదటిగా అన్న దగ్గర హాజరుపరిచారు. రెండోసారి ప్రభు విచారణ ఎదుర్కొన్న సందర్భం ఏంటంటే కయప. ఇది ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలోనే ఉంది. చదవండి మార్కు సువార్త 14వ అధ్యాయం 53వ వచనం. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. ఇక్కడ మీరు గమనించండి, ఇతనే కయప. ఇతని దగ్గరికి తీసుకొచ్చారు. ఇతను క్రీస్తు శకం 18 నుంచి 36 వరకు ప్రధాన యాజకుడిగా పనిచేశాడు ఈయన. సరే, మొట్టమొదటిగా అన్నా దగ్గరికి తీసుకెళ్ళిన టైము 1:30 యేసు ప్రభుని హాజరుపరిచింది అరెస్ట్ చేసి. 1:30 నుండి 2:30 వరకు విచారణ జరిగింది. అది మొదటి విచారణ. ఇప్పుడు రెండో విచారణ 2:30 నుండి ఉదయం 5 గంటల వరకు జరిగింది. ఇది రెండో విచారణ. ఇక్కడ ఏం జరిగింది వినండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ కయప నోట నుండి దేవుడు ఒక ప్రవచనాన్ని పలికించాడు. ఎందుకంటే ఇతను ప్రధాన యాజకుడు కదండి. ప్రధాన యాజకుడు కాబట్టి ప్రజలందరూ ఆయన చెప్పింది వింటారు, అది దైవవాక్కుగా వింటారు. అందుకే ఆయన నోట దేవుడు పలికించాడు. ఆ యొక్క ప్రవచనం ఏంటో ఒకసారి మనం చూద్దాం. చదువమ్మా, యోహాను సువార్త 11వ అధ్యాయం 49-50. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు. బాగా గమనించండి, బైబిల్ ఉన్నవారు ఏం చెప్తున్నాడు కయప? మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని. చూసారా, ఇది ఆయన నోట దేవుడు పలికించాడు. దుఃఖకరమైన విషయం ఏంటంటే, ప్రవచనమైతే పలికాడు కానీ ప్రవచనంలోని అంతరార్థం కయప గ్రహించలేదు. చాలాసార్లు వాక్యం చదువుతామండి, అలాగే ఇతరులకు కూడా చెప్తాం. ఆ వినేవాళ్ళకి చాలా ఆశ్చర్యం కలగద్ది, కానీ చెప్పే నాకు ఆశ్చర్యం కలుగుతుందా లేదా అన్నది ప్రశ్న. బైబిల్ చదివేటప్పుడు మనము చాలా గొప్ప విషయాలు చదువుతాం, కానీ ఎంతవరకు వంటబట్టింది అన్నది కూడా ప్రశ్న. మన జీవితాలలో మనము బాగా ఎదగాలి అని అంటే, మనము వాక్యమందు స్థిరముగా నిలవాలి అని అంటే, ఏమి వింటున్నామో, ఏది ఇతరులకి చెప్తున్నామో అది మనము గ్రహించగలిగి ఉండాలి, అది మనము అన్వయించుకోగలిగి ఉండాలి. దాన్ని అన్వయించుకోకుండా ఒకవేళ విన్నా లేక చెప్పినా మనము ఎప్పటికీ ఫలించలేము. చూడండి, ఈ జనము నశించకుండానట్లు ఒక మనుష్యుడు మరణము నొందుట మేలు అన్నది వాస్తవం. ఎందుకంటే యేసుప్రభు చనిపోకపోతే మానవ జాతి మొత్తం నరకానికి వెళ్ళిపోతుంది. అది వాస్తవం. మరి అది వాస్తవమైనప్పుడు ఆ సత్యాన్ని గ్రహిస్తే యేసుప్రభును సిలువ వేయగలరా? వేయలేరు కదా. ఇప్పుడు మన కోసము ఈయన చనిపోవడం మేలని గ్రహించిన వాడు యేసుప్రభు మీద నేరం మోపగలడా? మోపలేడు కదా. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనము దేవుని గురించి ఆయన ఎంత గొప్పవాడో అని చెప్పడం కాదండి, ఆ గొప్పవాడైన యేసు ప్రభుని గొప్పతనాన్ని మనము హృదయములో అనుభవించి ఉంటే మన ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది, మన వే ఆఫ్ టాకింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, మన జీవన విధానము కూడా వేరుగా ఉంటుంది. సో మన బ్రతుకు ఒక అద్భుతమైన రీతిలో ఉండాలి అని అంటే యేసు ప్రభు గురించి వినడం కాదు, ఆయన్ని మనము అనుభవించి ఉండాలి. నోటితో పలికాడు కానీ ఆ అందులోని భావాన్ని ఈ కయప ఏమాత్రం గ్రహించలేదు. ఓకే, ఇది నెంబర్ 1. నెంబర్ 2,
రెండోది, ఇక్కడ అబద్ధ సాక్ష్యాల కొరకు చాలా ప్రయాసపడినట్టు కనబడుతుంది. చూద్దాం, చూడండి 55వ వచనం నుంచి 60వ వచనం వరకు. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి గాని ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములో ఒకదానికి ఒకటి సరిపడలేదు. విన్నారు కదండి, అబద్ధ సాక్ష్యములు పలికినను ఒకదానికి ఒకటి సరిపడలేదు. మీకు అర్థమయ్యేది చెప్తాను, వినండి. దేవుని బిడ్డలారా, యూదులకు ఒక సాంప్రదాయం ఉంది, ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. అదేంటంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి మీద నేరం మోపాలంటే సాక్షులు ఎంతమంది ఉండాలి? 2 ఉండాలి. అయితే 2 సాక్షులు ఒకేసారి సాక్ష్యం ఇవ్వకూడదు సుమా. ఒకరి తర్వాత ఒకరు సాక్ష్యం ఇవ్వాలి. ఒకరు సాక్ష్యం చెప్పేటప్పుడు ఒకరు వినకూడదు. మీకు తెలుసా విషయం? కోర్టులో కూడా అదే జరుగుతుంది. కోర్టు భాషలో మీకు తెలుసుంటే ఇది అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు విషయంలో కూడా అదే జరిగింది. ఎలా జరిగింది? ఈ సాక్షులను వేరువేరుగా విచారిస్తే ఒకరి సాక్ష్యం ఒకరి సాక్ష్యానికి ఏమీ లేదు, పొంతన లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలండి? అప్పుడు అదే యూదుల పద్ధతి ప్రకారం, యూదుల యొక్క రూల్స్ ప్రకారం, యూదుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఈ ఇద్దరిని ఏం చేయాలండి? స్పాట్లో వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం చంపాలి. కానీ చంపారా? లేదు, దాన్ని పక్కన పెట్టారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? యేసు ప్రభు అడుగడుగున క్షణక్షణము నిర్దోషి 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 అని వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కానీ ఆయన ఏం చేయాలి? చంపాలి చంపాలి చంపాలి, అదనమాట. సరే, అదట్టు పక్కన పెడదాం. పాయింట్ 1 ఏం చెప్పాను? దేవుడు కయపా నోట పలికించిన ప్రవచన వాక్కు. ఓకేనా? నెంబర్ 2 ఏం చెప్పాను? కయప అబద్ధ సాక్షులను విచారింప చేయించినప్పటికీ సాక్ష్యాలు ఏం కాలేదు, సరిపడలేదు అనే విషయాన్ని చెప్పాను. నెంబర్ 3 చెప్తున్నాను ఇప్పుడు. 3వ విషయానికి వచ్చేటప్పటికి ఇతనుకి ఇంకా ఎక్కువైపోతుంది. కయపకి ఎలాగైనా యేసును చంపాలన్న కోరిక తప్ప ఇంకేం కనపట్ల. ఇక్కడ ఇతను ఏం చేస్తాడంటే, వాంటెడ్గా యేసు ప్రభుని ఎలాగైనా నేరం మోపాలని ఒక నిర్ణయానికి వస్తాడు. అదేంటో చెప్తాను. చదువు పాప. 61 నుంచి 65 వరకు. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 61 నుంచి 65 వరకు. అయితే ఆయన ఉత్తరం ఏమియో చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగగా, ఒక్క నిమిషం ఆగండి. దానికి ముందు ఒక మాట ఉంది. ఆయన ఉత్తరం ఏమీ ఇవ్వక అంటే ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరం ఏమియో చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని యేసును అడిగెను. ఇక్కడ మీరు గమనించండి అండి, వాళ్ళన్ని అబద్ధ సాక్ష్యాలు మోపుతున్నప్పుడు యేసు ప్రభు నేను చేయలేదు ఏం అనకుండా మౌనంగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఇక్కడ. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ టైములో మౌనంగా ఉన్నాడన్న పదం దగ్గర మీరు ఒక మంచి పాఠం నేర్చుకోవాలా. దేవుని సువార్త ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదండి. మనం వినండి జాగ్రత్తగా. యేసు ప్రభు అక్కడ దాకా మౌనంగా ఉండి ఇక్కడ మాత్రమే ఎందుకు నోరు తెరిచాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? ఇతను పరమాత్ముని దేవుని కుమారుడు అయితే అంటాడు. అంటే ఇక్కడ కోర్టులో ఏం చేస్తారు తెలుసా మీకు? ప్రమాణం చేయిస్తారు. ఆ వర్డ్స్ను ఉపయోగించాడు ఇతను ఇక్కడ. ఎందుకంటే ఇది సభ కదండి, ఇది న్యాయసభ కదా. సో కోర్టు భాష వాడుతున్నాడు ఇక్కడ. నువ్వు పరమాత్మ అంటే దేవుని కుమారుడువా అంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడువా అంటే దానికి ప్రమాణం చేయిస్తున్నట్టు లెక్క అక్కడ. ఇక్కడ కానీ ప్రభు మౌనంగా ఉంటే ఏం చేసినట్టు? అబద్ధం ఆడినట్టు. అందుకని ఈ టైంలో నోరు తెరవాల్సి వచ్చింది యేసు ప్రభు. చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు వెంటనే ఏమన్నాడు? నువ్వన్నట్టే నేను ఎవరిని? దేవుని కుమారుణ్ణి అని. ఇంకేమన్నాడు? ఇదిగో ఇది మొదలుకొని ఆ తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుంటాడు. అంతేకాదు, మళ్ళీ ఈ లోకానికి ఎలా రాబోతున్నాడు? మేఘారూరుడై రాబోతున్నాడు అనే విషయాన్ని మాత్రం చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ వివరిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు మీద మోపిన ఆ నేరానికి కౌంటర్ ఇవ్వలేదనుకుంటున్నారా? యేసు ప్రభు అద్భుతమైన కౌంటర్ ఇచ్చాడండి. అదేంటో మీకు ఇప్పుడు వివరిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు ఇతను? నువ్వు పరమాత్ముని దేవుని కుమారుడు అయితే చెప్పన్నప్పుడు, యేసు నేను దేవుని కుమారుడు అనగానే ఏం చేశాడు? అతను వస్త్రాలు చింపేసుకున్నాడు. సో వస్త్రాలు చింపేసుకుని ఇక సాక్షులతో పని ఏమీయో లేదు అని ఏమన్నాడు? వెంటనే ప్రభు మీద ఏం నేరం మోపాడు ఇతను? దేవదూషణ. చెప్పండి, దేవదూషణ. అది భయంకరమైన పాపం అండి, దేవదూషణ. సో ఇది పరిస్థితి. సరే, ఇప్పుడు ఇతను అన్నది కరెక్టేనా? ఎవరు? కయప. ఏమని దేవదూషణ చేశావు అన్నది కరెక్టేనా? ఆ నేరం కరెక్టేనా?
యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే అర్థం తెలుసు కదా మీకు, దేవుడని అర్థం. ఇప్పుడు ఇలా దేవుడని చెప్పుకోవడము అది దేవదూషణేనా? ప్రభువు మిగతా సందర్భాలలో ఎలాంటి కౌంటర్ ఇచ్చాడో చూద్దాం. చదువు పాప, యోహాను సువార్త 10:34. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? చూసారా, యోహాను సువార్తలో ఒక సందర్భంలో యేసు ప్రభుని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తారు. నేను ఏం తప్పు చేశానని మీరు రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారంటే, నేను చేసిన సూచిక్రియలు వాటికి నన్ను రాళ్లతో కొడతారా అని అంటే, లేదు నువ్వు చేసిన క్రియల కోసం కాదు మిమ్మల్ని కొట్టాలనుకున్నది, నిన్ను ఎందుకు మేము రాళ్లతో కొట్టాలనుకున్నామంటే నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు అన్నారు వాళ్ళు. ఎవరిని? యేసు ప్రభుని. దేవుని కుమారుడు అంటే వాళ్ళ దృష్టిలో అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. అందుకు అన్నమాట ఈ సందర్భంలో నేను ఈ మాట చెప్పినందుకు మీరు అభ్యంతరపడుతున్నారా? అయితే మీ విషయంలో లేఖనం ధర్మశాస్త్రంలో ఏముందో మీకు తెలుసా? ఏముందో ధర్మశాస్త్రంలో? చదువు పాప, కీర్తన గ్రంథం 82వ కీర్తన 6వ వచనం. ధర్మశాస్త్రంలో మనుషుల గురించి ఏం రాయబడి ఉంది? 82:6. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. విన్నారండి? దైవములు అంటే అర్థం చెప్పండి. వాక్యం ఎవరి యొద్దకు వస్తే వారు ఎవరటండి? దేవుడట. అంటే అక్కడ అర్థం మనిషి దేవుడని కాదండి, వాక్యం. అర్థమైందా? సో ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు వాక్యాన్ని ఎవరికి ఇస్తాడు? మోషేకి. సో నువ్వు ఆ వ్యక్తికి ఏమై ఉంటావు? దేవుడు. అంటే ఏంటి? నేను వాక్యం ఇస్తాను, ఆ వాక్యాన్ని నువ్వు చెప్తూ ఉంటావు. అంటే ఇప్పుడు ఏమై ఉంటావు ఆ వ్యక్తి దృష్టిలో? నువ్వు దేవుడు. ఇతను దేవుడు కాదండి, వాక్యం. కాబట్టి వాక్యం వస్తేనే దేవుడు అనే పేరు వస్తే, సాక్షాత్తు దేవుణ్ణి నేను దేవుడని చెప్పుకోవడంలో తప్పేముందంటున్నాడు యేసు. ఇక్కడ మనం ఏం చూస్తూ వచ్చామంటే ఈ విచారణలో కూడా ఏం తేలలేదు. ఏం తేలలేదు. యేసు ప్రభు తప్పు చేసినట్టు ఎక్కడా ఆధారము దొరకలేదు. సో మిడ్ నైట్ ఈ నేరాన్ని, అంటే నేను చెప్పాను కదా, రాత్రి 2:30 నుంచి 5 వరకు జరిగింది ఈ విచారణ. ఈ విచారణలో ఈయన ఎవరు? కైపా అనే ప్రధాన యాజకుడు, ప్రస్తుత ప్రధాన యాజకుడు. చెప్పాను కదా, ఈయన 18 నుంచి 36, క్రీస్తు శకం 18 నుంచి 36 వరకు ఉన్నాడు. సో ఈ టైంలో ప్రభు మరి భూమి మీద ఉన్నాడు కనుక ఈయన డిక్లేర్ చేశాడు, నేరాన్ని మోపాడు. సో అయితే అలా నేరాన్ని మోపిన తర్వాత వెంటనే మరణశిక్ష విధించే రైట్స్ లేవు. ఎందుకంటే నైట్ ఈ పని చేయకూడదు. ఇదంతా వీళ్ళు చట్టానికి విరుద్ధంగానే చేశారండి. ఆ కారణము చేత 3వ దగ్గర ప్రభువుని హాజరుపరిచారు. అంటే దీన్ని 3వ విచారణ అంటారు. ఇది ఎక్కడ జరిగిందో చెప్తాను. ఇప్పుడు సన్హెద్రిన్ సభ దగ్గరికి తీసుకొచ్చారు యేసు ప్రభుని, 3rd టైం. ఇదంతా కూడా మతపరమైన విచారణ అండి. మతపరమైన విచారణ ఎన్నని చెప్పాను? 3. ఇప్పటికి ఎన్నైనాయి? 2 అయినాయి. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం? 3వ దగ్గరికి వస్తున్నాం. లూకా సువార్త 22 చదువు పాప, 66 నుంచి 71. ఉదయము కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుపోయి. గుర్తుపెట్టుకోండి, మహాసభ అంటే సన్హెద్రిన్ సభ అని అర్థం. ఈ సభలో 71 మంది ఉంటారండి. వీళ్ళు ఖచ్చితంగా వివాహమై ఉండాలి. గతంలో మరి ఈయన కూడా సన్హెద్రిన్ సభలో ఉన్నవాడే. ఈయనంటే ఎవరు? పౌలు. దాన్ని బట్టే ఆయనకి వివాహం అయిందని చెప్తుంటారు. సరే, చివరికి ఆ వివాహ సంబంధమైన విషయాలు ఏమైనాయో మనకు తెలియదు, బైబిల్లో రాయబడలేదు. ఆ విషయం మనకు అనవసరం. కాబట్టి సన్హెద్రిన్ సభలో అయితే సభ్యుడు గతంలో ప్రభు నమ్మకమునుపు. ఓకే, ఇది అర్ధ చంద్రాకారం, అంటే ఇప్పుడు చంద్రుడు సగం కనిపిస్తాడు అప్పుడప్పుడు. ఆ టైపులో కూర్చుంటారు వీళ్ళందరూ. ఎవరు? ఈ 71 మంది. ఈ సభను ఎవరు నడిపిస్తారని అంటే ప్రధాన యాజకుడు అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తాడు. ఇది మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు అండి. సో రాత్రులు తీర్పు డిక్లేర్ చేయడానికి లేదు. తర్వాత ఇంకొక రూల్స్ ఉన్నాయండి వీళ్ళకి. అదేంటంటే అండి, 40 days టైం ఇవ్వాలి. ఈ 40 రోజుల్లో నేరం ఎవరైతే మోపారో అతను ఆ నేరస్తుడు కాదని నిరూపించే అవకాశం ఇవ్వబడుతుందండి. అది కూడా ఇవ్వలేదండి యేసు ప్రభుకి. సో మీరు టోటల్గా అడుగున క్షణం మనకు కనబడుతుంది ఏంటంటే అన్యాయపు తీర్పు. అంతే కదండి. మన అంశమే ఈరోజు అది. యేసు ప్రభు పొందిన అన్యాయపు తీర్పు ఎవరి కోసం, అది మన ప్రధానమైన అంశం. సో ఈ విధంగా యేసు ప్రభు ఈ సన్హెద్రిన్ సభలో యేసు ప్రభు మీద మరణశిక్ష డిక్లేర్ చేశారండి.
5 to 6 మార్నింగ్. ఇది 3వ విచారణ. అయితే డిక్లేర్ చేశారు కానీ అమలు చేసే రైట్స్ వాళ్ళకి లేవు. ఎందుకు? వీళ్ళు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? వీళ్ళు రోమా ప్రభుత్వంలో ఉన్నారు. ఆ కారణం చేత ఇప్పుడు దాకా జరిగిన విచారణ అంతా ఎక్కడండి? మత సంబంధమైన. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? పౌర సంబంధమైన విచారణ దగ్గర తీసుకెళ్తారు. ఇప్పుడు ఇంకా 3 ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తాను త్వరగా. వింటున్నారు కదా? ఇప్పుడు దాకా దేని గురించి మాట్లాడుకున్నాం మనము? మత సంబంధమైన విచారణ. మార్కు 15:1. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి. విన్నారు కదా? ఏమని ఉంది అక్కడ? మహాసభ వారందరూ కలిసి. సరే, ఏమని ఉంది అక్కడ? ఉదయం అనే పదం ఉందా? ఉదయం అనే ఉంది. ఇంకా తర్వాత ఏముంది? మహాసభ. మహాసభ అంటే ఏం చెప్పాను మీకు? సన్హెద్రిన్ సభ. సో ఆ తరువాత ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకొస్తున్నారు చూడండి, చదవమ్మా. యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. ఆగమ్మ, అర్థమైపోయిందా మీకు? సో ఇది ఎన్నో విచారణ? 4th one. ఇప్పుడు దాకా ఏం చూసాము? మతపరమైనది. ఇప్పుడు ఏం చూడబోతున్నాము? పౌర సంబంధమైన. తెలుసు కదా మీకు? ఓకే. ఈ పౌర సంబంధమైన, ఎందుకంటే చట్టంలో ఏముంటే అది వాళ్ళ చట్టము. అప్పుడు ఏంటండి? సిలువ. అందుకే ఇప్పుడు యేసు ప్రభుకు సిలువ. అయితే యేసు ప్రభు సిలువేయబడతానని అప్పటికి రోమా ప్రభుత్వానికి ఈ సిలువేసే ఆచారం లేనప్పుడే బైబిల్లో యేసు ప్రభు సిలువేయబడతాడని రాయబడి ఉంది. కొట్టండి గట్టిగా చప్పట్లు. అంటే దేవుడు ఏమి పలికినా అక్షరాల ఆ టయానికి అలా జరుగుతున్నాయంటే మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడండి. బైబిల్లో యేసు ప్రభు భవిష్యత్తులో సిలువ వేయబడతాడని చెప్పే నాటికి రోమా ప్రభుత్వానికి సిలువేసే ఆచారం లేదు. పరిసయ్యులకు ఉందండి, పరిసయ్యన జాతి వారికి ఉంది. అక్కడి నుంచి రోమా ప్రభుత్వం అరువు తెచ్చుకున్నారు ఈ యొక్క పద్ధతిని. అర్థమైందండి? ఇది మనం బాగా అర్థం చేసుకునే ప్రయత్నము చేయాలి. రైట్, వినండి. ఇప్పుడు ఇక్కడ విచారణ జరిగింది. ఈ విచారణ అంటే ఇప్పుడు ఈయన ఎవరో చెప్పాలి కదండి మీకు? పిలాతు. ఈ పిలాతు యూదయాకు గవర్నర్. ఈయన్ని తిబిరియా చక్రవర్తి అంటే రోమా చక్రవర్తి క్రీస్తు శకం 26 నుంచి 36 వరకు గవర్నర్గా పెట్టాడు. 26 to 36. ఓకే, 26 నుంచి 36. సో ఈ పండుగ సందర్భంలో గొడవలు జరుగుతాయని, అల్లర్లు జరుగుతాయని ఈయన కైసరులో ఉంటాడండి. అప్పుడు ఈయన అధికార మందిరానికి వచ్చాడు. యెరూషలేములో అధికార మందిరం దగ్గరికి వచ్చి, అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అల్లరి జరగకుండా చూసుకోవడానికి ఆ టైంలో వచ్చాడు. చాలా చూడండి ఎంత ప్లాన్ అంటే ఇది నిజంగా చూడండి. సో ఆ టైంలో రావడం జరిగింది. ఇక్కడ మాట్లాడుతూ విచారణ జరుగుద్ది కదండి. ఏం చేశావు చెప్పు, వీళ్ళు నీ మీద ఏమేమో నేరాలు మోపుతున్నారంటే అక్కడ ఒకవేళ యేసు ప్రభు అక్కడ ప్రసంగాలు చేసి అక్కడ సూచిక్రియలు మహత్కార్యాలు చేస్తే ఇక అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీరు. ఎక్కడ పడితే అక్కడ యేసు ప్రభు ఏం చేయలేదండి. చాలా బాగా అర్థం చేసుకోవాలా. మనం యేసు ప్రభు అడుగుజాడలను బట్టే ప్రవర్తించాలి అన్ని విషయాల్లో. ఓకేనా? రైట్. ఇక్కడ మాట్లాడుతూ గలిలీయవాడు అంటారు. వెంటనే ఆయన అట్టయితే అప్పుడు గలిలీయ ప్రాంతానికి గవర్నర్ ఎవరు? హేరోదు. అదే టైంలో హేరోదు ఆ ప్రాంతానికి వచ్చున్నాడు. ఎక్కడికి? యెరూషలేముకి. ఈ విచారణ ఏ టైంలో జరిగింది? 6 నుంచి 6:30 వరకు జరిగింది. 4వ విచారణ ఉదయము 6 గంటల నుండి 6:30 వరకు విచారణ జరిగింది. ఎవరి దగ్గర? పిలాతు దగ్గర. ఈ విచారణలో ఏమి కనబడలా. ఎవరికి? పిలాతుకి. కనబడకపోగా గలిలీయవాడు అనగానే వెంటనే అట్టయితే హేరోదు దగ్గరికి పంపించండి, ఆయన కదా గవర్నర్, అక్కడ ఆయన చూసుకుంటాడు అని చెప్పారు. సరే, మొత్తానికి ఇప్పుడు 5వ విచారణ దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది యేసుప్రభు. జాగ్రత్తగా వింటున్నారు కదండి? ఓకే. లూకా సువార్త 23:6 5వ విచారణ. పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలీయుడు అని అడిగి. విన్నారా? ఇది ఉదయం 6:30 నుంచి 7 వరకు జరిగిన విచారణ. జాగ్రత్తగా వింటున్నారండి? ఇప్పుడు ఈ విచారణలో ఈయనకి కూడా ఏమీ కనబడలేదండి. చూద్దాం ఆ మాట. చదువు పాప. లూకా సువార్త 23:15. హేరోదునకు కూడా కనబడలేదు, ఏమీ కనబడలేదు. విన్నారా? ఈయనకి ఎన్నో ఆశలు ఉన్నాయి యేసు ప్రభు మీద. ఎందుకు? సూచక్రియలు మహత్కార్యములు అద్భుతాలు చేస్తున్నాడు. అబ్బా, ఎప్పటి నుంచో కళ్ళగంటున్నాడు ఆయన చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన చేత సూచక్రియలు చేయించుకోవాలని. అక్కడికి వచ్చి సూచక్రియలు అడిగితే ఆయన మాట్లాడాలా? ఏం అడిగినా ఒక్క మాటకి సమాధానం చెప్పాలా. ఎవరా? యేసు ప్రభు. ఎవరికా? ఈ హేరోదు ఎవరో తెలుసు కదా. యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభువుని చంపాలనుకున్నాడే, చంపించడానికి ప్లాన్ చేశాడే, ఆ హేరోదు కొడుకు ఈ హేరోదు.
ఓకే ఓకే అండి, ఇది ఎన్నో విచారణ చెప్పండి. మొత్తానికి ఏం తేల్చాడు ఏ రోజు? ఆయన యందు ఏ దోషం ఏది, ఈయన మౌనంగా ఉన్నా కూడా లాస్ట్ తేల్చిందైంది ఆయన. ఈ సూచక్రియలు అడిగినా చేయలా, కోపం వచ్చి ఏదో ఒకటి అనాలి కదా, ఏమనలా. ఆయన యందు ఏ దోషమో కనపడలేదు. అందులో పౌర సంబంధమైన విచారణ అంటే మామూలుగా ఉండదండి, అంత భయంకరంగా ఉంటుంది. ఎక్కడా కనపడలా. ఫైనల్ 6 6వ విచారణ అండి. ఇది లాస్ట్ విచారణ. ఎక్కడికి వచ్చింది లాస్ట్ విచారణ? ఇప్పుడు మళ్ళీ పిలాతు దగ్గరికే వచ్చిందండి లాస్ట్ విచారణ. చదువు పాప, లోకస్వార్త 3:11. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరల పంపాను. అది మరలా అనే పదం ఉంది కదండి. మొత్తం ఎన్నైనా చెప్పండి ఇప్పుడు? 6. ఓకే, ఇది ఎప్పుడు? 7 to 8 7 to 8 7 నుంచి 8 వరకు ఫైనల్ విచారణ. 6వ విచారణ. ఇక్కడ పిలాతు ఒక అద్భుతమైన మాట ఉపయోగిస్తాడండి. కానీ నేను అద్భుతం అనే పదం ఎందుకు వాడానంటే యేసు ప్రభు గురించి చెప్పాడు కాబట్టి. తన విషయంలో నేను అద్భుతం అనలేను, తను చాలా పిదికోడే అని అంటాను. సో యేసు ప్రభు విషయంలో పలికిన మాట, ఇతడు నీతిమంతుడు అనే మాట, ఒక అన్యుడు చెప్పిన మాట. చదువు పాప, మత్తయి సువార్త 27:24. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును విన్నారా? చాలు, వండర్ఫుల్ వర్డ్ అండి. అబ్బబ్బబ్బబ్బ, ఎవరండి యేసు ప్రభు? నీతిమంతుడు. ఈ మాట పిలాతు అనగానే వెంటనే ఏమన్నారండి యూదులు? ఆ రక్తము ఏమండి ఇప్పటికీ ఆ శాపం అనుభవిస్తున్నారండి వాళ్ళు. ఈ రోజుకి కూడా శాపమే అనుభవిస్తున్నారు. ఈ అన్యాయపు తీర్పు ఆయన మీద వేసుకొని ఎందుకు యేసు ప్రభు ఈ విధంగా సిలువకి ఎక్కాడో చెప్పగలమా మనం? చూద్దాం. యెషయా గ్రంథం 53 యెషయా గ్రంథం 53:8. అన్యాయపు తీర్పు నొందిన వాడై. విన్నారా? ఏ తీర్పు నొందిన వాడై? అన్యాయపు తీర్పు. ఏమండి యెషయా గ్రంథం రాసింది ఎప్పుడు? యేసు ప్రభు లోకానికి రాక మునుపు, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం. 700 సంవత్సరాల క్రితమే వీళ్ళు యేసు ప్రభు మీద ఏం మోపుతారని దేవుడికి తెలుసండి? అన్యాయపు తీర్పు. అంటే ఈ అన్యాయపు తీర్పు యేసు ప్రభు మీద మోపాలని ఎవరు నిర్ణయించారండి? త్వరగా చెప్పాలి. తండ్రి అయిన దేవుడు. మళ్ళీ ప్రశ్న, ఎందుకు పాస్టర్ గారు? ఏ పాపము చేయని ఆయన, నిష్కలంకుడైన ఆయన, పరిశుద్ధుడైన ఆయన, ఏమండి ఎందుకు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని మీద ఈ అన్యాయపు తీర్పు మోపాడు? 6వ వచనం చదువు పాప. యెషయా గ్రంథం 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనమందరము గొర్రెల వలె ఏమి తప్పితిమి? త్రోవ తప్పిపోతిమి. చదువమ్మా. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును, మన అందరి పాపము. దోషం అంటే ఏంటండి? పాపము. అర్థమైందా? అందరం లేచి నిలబడదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, ఈ దినమున యేసు ప్రభు అన్యాయపు తీర్పు ఎందుకు పొందాడో మాకు వివరంగా మా పరలోకపు తండ్రి తెలియచేసినందుకు నీకు మహిమ కలుగునుగాక. యేసు పొందిన అన్యాయపు తీర్పు ఎవరి కోసమో వివరించినందుకు నీకు ఘనత కలుగునుగాక. మేమెంత ధన్యులము, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని చెప్పిన మాట ఎంత వాస్తవము. నీ బిడ్డలో నేను ఈరోజు ఎంత ధన్యులము. ఈ సత్యము తెలియక ఎంతమంది నరకానికి పోతున్నారు, ఈ సత్యము తెలియక ఎంతమంది నశించిపోతున్నారు. యేసయ్య చివరి దాకా ఉన్న యూదా ఇస్కరియోతు నరకానికి వెళ్ళిపోయాడు. ఈ సత్యము ఎరగక ఎంతమంది మహనీయులు, భాగ్యవంతులు, అందసందాలు కలిగిన వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. యేసయ్య పసిబాలులైన అమాయకులైన మాకు ఈ సత్యం బయలుపరిచినందుకు నీకు మహిమ కలుగునుగాక. తండ్రి, ఇంత గొప్ప సత్యం మాకు తెలిసిన తర్వాత కూడా మేము మళ్ళీ నిర్లక్ష్యంగా ఉంటే ఎంత నిన్ను మేము గాయపరిచిన వాళ్ళం అవుతాము. కాబట్టి భయముతో, వణుకుతో, పవిత్రతలో, పరిశుద్ధతలో నేను నీ పిల్లలు కొనసాగుతాము గాక. ఇంకా పవిత్రతలో, ఇంకా పరిశుద్ధతలో, ఇంకా నీతిలో, నీ నీతిలో, నీ పరిశుద్ధతలో మేము ఎదగడానికి దేవా మాకు నీ కృప సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.